స్పీకర్పై అవిశ్వాసం. ఆయన తొలగింపునకు 118 మంది ఎంపీలు నోటీస్ ఇచ్చిరట. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నోటీస్ ఇవ్వడానికి దాదాపు అందరూ రెడీ అవుతున్న క్రమంలో మొత్తం 118 మంది ఎంపీలు కలిసి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి. నిబంధనల మేరకు చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సో మళ్ళీ 14 రోజుల తర్వాత సభని సమావేశపరుస్తారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని సభ ముందు పెడతారు. డిస్కషన్ జరుగుతుంది. ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ నిర్వహిస్తే జరిగేది ఏంది? మెజారిటీ ఎవరికి ఉన్నది? మెజారిటీ ఎన్డీఏకే ఉన్నది. కాబట్టి స్పీకర్ పైన పెట్టిన అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేనికి పెడతారు మరి తెలిసి కూడా అంటే ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడానికి, అసలు ఏం జరిగిందో ఈ దేశంలో తెలియజెప్పడానికి అని ప్రతిపక్షాలు ఆ రకంగా భావించి అవిశ్వాస తీర్మానం పెడతాయి. గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్ పైన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు కూడా పెడుతున్నారు. సో ఇది ఒక పొలిటికల్గా అండ్ స్పీకర్ తప్పులు చేస్తున్నాడని భావిస్తున్న ప్రతిపక్షము ఆయన వైఖరిని లేకపోతే ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడానికి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ చరిత్రలో ఇప్పటివరకు భారతదేశంలో అవిశ్వాసం పెట్టి స్పీకర్ని తొలగించిన సందర్భాలు లేవు. నేను అనుకోవడం ఐ థింక్ 3-4 సార్లు ఏమో పెట్టినట్టున్నారు. ఇంతవరకు అయితే ఎక్కడ అట్లాంటి సిచ్యువేషన్ అయితే రాదు కూడా. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మెజారిటీ సభ్యులే అక్కడ స్పీకర్ని పెడతారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది? అవిశ్వాసం పెట్టాల్సిన పరిస్థితి. మొన్న లోక్సభలో బడ్జెట్ పైన మాట్లాడాల్సిన మోదీ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు అని అంటే స్పీకర్ ఓం బిర్లానే చెప్పిండు, లేదు ఆయన మీద దాడి చేస్తారు మహిళా ఎంపీలనే ఒక విషయం నాకు తెలిసింది, అందుకే నేనే ప్రధానమంత్రికి ఫోన్ చేసి రావద్దన్నా, అందుకే ఆయన రాలేదు అని చెప్పిండు. అండ్ దాంతోపాటు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటుంది రాహుల్ గాంధీకి మైక్ ఇస్తలేడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిండు, ఇవన్నీ రీజన్స్ చెప్తూ ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 118 మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీస్ ఇచ్చారు. సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులపైన ఆయన కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. రాజ్యాంగంలోని 94C ఆర్టికల్ కింద లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, చీఫ్ విప్ కె సురేష్, విప్ మహమ్మద్ జావేద్ తదితరులు నోటీసు అందజేశారు. కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ, వామపక్షాలు, ఆర్జేడీ, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ తదితర పార్టీల సభ్యులు దీనిపైన సంతకాలు చేశారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం సంతకం చేయలే. తృణమూల్ తరపున ఎవరి ప్రాతినిధ్యము లేదు. నిబంధనల ప్రకారం ఈ అంశంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. నరవనే రచించిన పుస్తకంపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదన్నది ఒకటి. మాజీ ప్రధానమంత్రులపైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోలేదని రెండోది. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసినన్నది మూడోది. ఈ మూడింటికి నిరసనగా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానించింది విపక్షం. సో ఇట్లా ఇది పెట్టారు. అండ్ పెద్దగా ఎక్కడా కూడా స్పీకర్ తొలగింప ఇంతవరకు చూడలే. 3 సార్లు జరిగిందట, విఫలమైంది. ఎక్కడ ఆయన మీద వేటు పడ్డట్టు ఎక్కడా లేదు. అయితే తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, 14 days బిఫోరే. తీర్మానం పరిగణలో ఉన్న సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన మీదనే పెట్టిరు కాబట్టి. తీర్మానాన్ని అనుమతించేందుకు 50 మంది సభ్యుల మద్దతు కావాలి. అన్ని పక్షాల నేతలతో మాట్లాడిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా తగిన సమయంలో చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపైన చర్చించి తేల్చాల్సి ఉంటుంది. సభ ముందుకు ఇలాంటి 3 తీర్మానాలు గతంలో వచ్చినప్పటికీ ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆమోదం పొందలే. సో ఇది కూడా పొందే అవకాశం 100% ఉండదు.